చెడ్డీ వేసుకున్నవాడు దిగి మరీ క్లీన్ చేస్తున్నాడు మీ చిప్స్ని. అయితే చిప్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకైతే పెద్దగా తెలియదు, కానీ జంక్ అయితే ఫుడ్, అది జంక్ ఫుడ్డే. ఎక్కువ బయట తినే వాళ్ళకి ఇది చూసి అర్థమవుతుంది అనుకుంటా. మనం ఏ ఫుడ్ అయినా సరే అది ప్రాసెస్ చేసి బయట నుంచి వచ్చింది అంటే అది అన్హెల్దీగానే ఉండిద్ది. ఎంత పెద్ద కంపెనీ అయినా వాడు ఎంత జాగ్రత్తగా చేసినా కూడా. ఎందుకంటే ఒకేసారి లక్షల ప్యాకెట్లు తయారు చేయాలంటే వాళ్ళ దగ్గర అంతా లేబర్ అవ్వచ్చు, అంత ఎక్విప్మెంట్ అవ్వచ్చు, లేదంటే అంత ఉండకపోవచ్చు. మేబీ ఎవరు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయేమో, కానీ ఈ లోకల్లో ఇక్కడ స్టేషన్ల బయట, బార్లు బయట, రోడ్లు అమ్మట, ఈ పబ్లిక్ ప్లేసుల్లో, తర్వాత ఈ మన ఎగ్జిబిషన్ల దగ్గర అలా అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళు ప్యాకెట్ల మీద కనీసం పేర్లు కూడా ఉండవు. అలాంటివి మేబీ ఇలా తయారు చేస్తారేమో. మేబీ ఇది అయ్యి ఉండొచ్చు, అయ్యకపో ఉండొచ్చు. కానీ జంక్ ఫుడ్ తినేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, హెల్దీగా ఉండండి, హెల్త్ కాపాడుకోండి. ఎప్పుడోసారి నెలకోసారో 2 నెలలకోసారో ఏదో చిప్స్ ప్యాకెట్లు లేసు తిన్నామంటే పర్లేదేమో, కానీ కంటిన్యూస్గా ఆకలైనప్పుడల్లా పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి తినేవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హెల్త్లు పాడైపోతాయి అనేది ఇలాంటి వీడియో మీరు చూసినప్పుడు మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే మీలాంటి వాళ్ళ వల్లే హాస్పిటల్ నడుస్తున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. చెడ్డీ వేసుకున్నవాడు దిగి మరీ క్లీన్ చేస్తున్నాడు మీ చిప్స్ని. అయితే చిప్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకైతే పెద్దగా తెలియదు, కానీ జంక్ అయితే ఫుడ్, అది జంక్ ఫుడ్డే. ఎక్కువ బయట తినే వాళ్ళకి ఇది చూసి అర్థమవుతుంది అనుకుంటా. మనం ఏ ఫుడ్ అయినా సరే అది ప్రాసెస్ చేసి బయట నుంచి వచ్చింది అంటే అది అన్హెల్దీగానే ఉండిద్ది. ఎంత పెద్ద కంపెనీ అయినా వాడు ఎంత జాగ్రత్తగా చేసినా కూడా. ఎందుకంటే ఒకేసారి లక్షల ప్యాకెట్లు తయారు చేయాలంటే వాళ్ళ దగ్గర అంతా లేబర్ అవ్వచ్చు, అంత ఎక్విప్మెంట్ అవ్వచ్చు, లేదంటే అంత ఉండకపోవచ్చు. మేబీ ఎవరు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయేమో, కానీ ఈ లోకల్లో ఇక్కడ స్టేషన్ల బయట, బార్లు బయట, రోడ్లు అమ్మట, ఈ పబ్లిక్ ప్లేసుల్లో, తర్వాత ఈ మన ఎగ్జిబిషన్ల దగ్గర అలా అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళు ప్యాకెట్ల మీద కనీసం పేర్లు కూడా ఉండవు. అలాంటివి మేబీ ఇలా తయారు చేస్తారేమో. మేబీ ఇది అయ్యి ఉండొచ్చు, అయ్యకపో ఉండొచ్చు. కానీ జంక్ ఫుడ్ తినేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి, హెల్దీగా ఉండండి, హెల్త్ కాపాడుకోండి. ఎప్పుడోసారి నెలకోసారో 2 నెలలకోసారో ఏదో చిప్స్ ప్యాకెట్లు లేసు తిన్నామంటే పర్లేదేమో, కానీ కంటిన్యూస్గా ఆకలైనప్పుడల్లా పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి తినేవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హెల్త్లు పాడైపోతాయి అనేది ఇలాంటి వీడియో మీరు చూసినప్పుడు మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే మీలాంటి వాళ్ళ వల్లే హాస్పిటల్ నడుస్తున్నాయని మీరు అర్థం